నల్గొండ జిల్లా సేరిపల్లి గ్రామదేవుడైన రాము దాదా కీర్తి నేడు ఖండాంతరాలకు వ్యాపించింది. కొండమల్లేపల్లి నుంచి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలవపల్లి గ్రామ సమీపంలోని దేవాలయానికి తెలంగాణ నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. జాతరలో భాగంగా వెలిగే అఖండ జ్యోతిని స్మరించుకుంటే ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. దేవాలయ ప్రధాన పూజారి శ్రీ రామావత్ హరినాయక్ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిత్యం పర్యవేక్షిస్తున్నారు. బాసు రాథోడ్ మాట్లాడుతూ ఈ 3 రోజుల జాతరలో భక్తుల రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. భక్తులంతా ఈ మహోన్నతమైన జాతరను సందర్శించి రాముదాదా దీవెనలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. నా పేరు హరి పూజారి. కవలపల్లి గురంబడి మండలం నుంచి సేరిపల్లి నల్గొండ డిస్టిక్ నుంచి అందరు తండలు గుడాలతో సహా బయట దేశం నుంచి అందరూ వస్తారు. బంజారా రాము దాదా ఇప్పుడు దాదాపుగా 10-20 తరాల నుంచి జరుగుతుంది. కొన్ని ఏళ్ళ ఐటలకు వస్తారు. ఇక్కడ మార్చిలో 10 రోజుల ముందు నుంచి జాతర ఉంటుంది. బయట దేశం నుంచి వస్తారు. మార్చి కాను పండుగల్లో నుంచి 10 రోజుల ముందు నుంచి ఏరే దేశం నుంచి వస్తారు. ఏరే నుంచి ఇప్పుడు కూడా బయట నుంచి వచ్చారు. ఒక 10 కుటుంబ వాళ్ళు కొన్ని ఏటలకు వస్తారు. మార్చిలో ఈ జాతర దేశంలో. నమస్కారం, నా పేరు బాసు రాథోడ్. ఇది కొండమల్లేపల్లి ప్రాంత సమీపంలో కల్వపల్లి అనే గ్రామం దగ్గర శ్రీ రాముదాదా దేవాలయం సుమారుగా ఒక 20 తరాల ముందుగా నిర్మించబడింది. అప్పుడు ఒక చెట్టు కిందనే ఉన్నటువంటి ఈ రాముదాదా ఆలయం ఒక 7 సంవత్సరాల క్రితం కొంచెం పెద్దగా నిర్మించడం జరిగింది. ఇక్కడికి ఒక గ్రామస్తులే, అంటే సేరిపల్లి గ్రామస్తులే అప్పట్లో వచ్చేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణ 4 మూల నుంచి, ప్రతి జిల్లాల నుంచి, ఇప్పుడు ఇవాళ చూసినట్టయితే ఇప్పుడే అందరూ జనాల రద్దీ కొంచెం అధికంగా ఉంది. వాళ్ళు రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ ప్రాంతాల నుంచి వచ్చిన మన బంజారా సహోదరులు ఉన్నారు. ఇప్పుడే రాజస్థాన్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ పూజలు పురస్కారాలు ముగించుకొని వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నమైనారు. మరియు ఈ 20 తరాల నుంచి వస్తున్నటువంటి బంజారా సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా రాముదాదా ఆలయం కొంచెం విస్తృతంగా ప్రచారం అవ్వడం చాలా సంతోషదగిన విషయం. కాబట్టి ఈ హోలీకి ముందు 10 రోజుల ముందు నుంచి సాగే ఈ రాముదాదా దేవాలయం యొక్క జాతర నలుమూల నుంచి వస్తారు. కాబట్టి బంజారా సోదరులు ఎక్కడున్నా మీ కోరికలు కానీ, మీ సంతానం లేని వారు కానీ, కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఉన్నవారు కానీ, లేదా ఎలాంటి దుఃఖాలతో ఉన్నా, ఎలాంటి బాధలతో ఉన్నా వాళ్ళందరికీ మంచి జరుగుతుందనే ఒక నమ్మకంతో బంజారా సహోదరులు అందరూ ఇక్కడికి మొక్కడానికి వస్తారు. ఇంకా ఇంకో 2-3 గుంటలు అయితే ఈ ఒక సుమారుగా 20 ఎకరాల ప్రాంతం మొత్తం జన సముద్రంలాగా మారిపోతుంది. ఇది చాలా ఆశ్చర్యదగిన విషయం. 3 రోజులు మాత్రం విస్తృతంగా సాగుతుంది జాతర. సుమారుగా తక్కువ జనాభాతోని 10 రోజులు నడుస్తుంది. ఇది తెలంగాణలోనే బంజారాలకు అత్యంత అరుదైన జాతర. కాబట్టి హోలీకి ముందుగా వస్తారు. మీ కుటుంబ సుఖ సంతోషాల కోసం మరియు మీరు ఆర్థికంగా స్థిరపడడం కోసం కానీ, మీరు మొక్కిన మొక్కులు తీర్చుకోవడం కోసం కానీ ఈ యొక్క రాముదాదా యొక్క ఆలయాన్ని సందర్శించి మీ మొక్కుగా అది సంవత్సరంలోపు తీరుతుందని జనాల, అంటే బంజారా సహోదరుల నమ్మకం. కాబట్టి మీరు కూడా సందర్శించి
మీరు సందర్శించిన క్రమంలో పూజారి గారు హరినాయక్ గారు ఉంటారు. మీ యొక్క కోరికల మేరకు దేవుడికి ఇప్పుడు మనకు భగవంతుడికి భక్తునికి అనుసంధానం అగరబత్తి ఉన్నట్టు మన రామదాదకి జనాలకి మధ్యలో మన హరినాయక్ గారు పూజారి ఇక్కడ ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వారసత్వంగానే కొనసాగుతున్నారు. కావున మీరందరూ వచ్చి రామదాద యొక్క ఆలయాన్ని సందర్శించి మంచిగా భక్తి శ్రద్ధలతో మీ కోరికలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.